నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో రవ్వ పునుగులు చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి పిండి లేనప్పుడు మనకు ఇలా ఇన్స్టెంట్గా రవ్వతో అయితే ఇలా వేడివేడిగా పునుగులు తయారు చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ సింపుల్గా కరివేపాకు కారంతో అయితే సర్వ్ చేసుకున్నాను. మంచి పల్లీల చట్నీతో కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చేయడం కూడా చాలా ఈజీ. 1 కప్పు రవ్వతో కడుపు నిండా రవ్వ పునుగులు అయితే తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. బొంబాయి రవ్వ సన్నగా ఉండేది వేసుకుంటే మనకు బాగా వస్తాయి అన్నమాట. కొంచెం పెద్దవిగా అనిపిస్తే గ్రైండ్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు లేదంటే 1/4 కప్పు వరకు రైస్ ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ ఏదో ఒక పిండి అయితే బైండింగ్ కోసం వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వంట సోడా, సాల్ట్, ఈ మైదా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో 1 కప్పు వరకు పులిసిన పెరుగు అయితే వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు కూడా వేసుకోవచ్చండి, కానీ పులిసిన పెరుగు అయితే మనకు పునుగులు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. కాస్త పుల్లగా ఉండే పెరుగు ఉంటే వేసుకోండి. దీన్నైతే ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెంగా పోసుకుంటూ బోండా పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నాకైతే 1 కప్పు రవ్వకి ఇక్కడ 1 కప్పు వాటర్ అయితే సరిపోయిందనమాట. కరెక్ట్గా 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఒకసారి బాగా కలిపినట్లయితే మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. దోశ పిండిలాగా, ఇడ్లీ పిండిలాగా అనిపిస్తుంది కదా. ఇదైతే మనకు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి, మళ్ళీ గట్టి పడిపోతుంది. రవ్వ నాని బాగా గట్టి పడుతుంది అనమాట. అప్పుడు మనకు బోండా పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి రవ్వ నానడం కోసం. ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకు పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్, కుకింగ్ సోడా వేసేసాం కాబట్టి ఇప్పుడైతే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటే మనకు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీకు నచ్చితే అల్లం ముక్కల్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇలా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట అల్లము జీలకర్ర వేసుకోవడం వల్ల. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకసారి చేతిని తడిపి వేసుకున్నట్లయితే పిండి చేతికి అంటుకోకుండా వస్తుందన్నమాట. స్టవ్ పైన ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ బోండా లాగా వేసుకుంటున్నాను. ఫస్ట్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకోవాలన్నమాట. లేదంటే ఇవి పైన కలర్ మారిపోయి లోపలైతే అసలు ఉడకవు. ఇలా అన్నిటినీ వేసే వరకు మాత్రమే మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. తర్వాత ఇప్పుడైతే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఇవి త్వరగా కలర్ మారిపోతాయి, లోపల ఉడకదన్నమాట. ఇలా గరిటెతో దానిపైన రౌండ్గా తిప్పినట్లయితే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బోండాల పైన తిప్పామనుకోండి, అవి కూడా రౌండ్గా తిరిగి అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే సర్వ్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండితో కూడా సేమ్ ఇలానే వేసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ఈ పునుగులు అయితే రెడీ అయిపోతాయి. వేడివేడిగా చట్నీతో కానీ కారంతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.